ఇది క్యాంపస్లో ఫస్ట్ బిల్డింగ్ అండి. టవర్ ఉంటుంది, టవర్ బిల్డింగ్ అండి ఇది. ఇది 1840లో స్టార్ట్ చేశారండి, ఈ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్, ఇది ఈ బిల్డింగ్ పేరు ఆర్థర్ జి వాట్స్ మెమోరియల్ బిల్డింగ్ అంటారండి. ఇది సొసైటీకి డెడికేట్ చేసింది 1890లో. అది స్టోన్ అండి, దానికి సంబంధించింది. గుర్తుగా ఇక్కడ స్టోన్ లో అయ్యా. చాలా మూవీస్ ఈ బిల్డింగ్ లో చేయటం జరిగింది. మనం నడుస్తున్న ఈ ప్లేస్ లో కూడా చెలో అనే మూవీ అవును, హీరో హీరోయిన్ తో ఇక్కడ సీన్ చేస్తారు. మరి అండ్ సార్ మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎండ మనకి బాగా వేడితే కనిపించింది. ఇక్కడ ఎంత కూల్ గా ఉంది. సో అది అప్పటి ఇది కన్స్ట్రక్షన్ కాబట్టి మొత్తం కూడా వుడెన్ అండి, ఇదంతా వుడ్ తోటి. సమ్మర్లో ఇక్కడిది కాదు నాకు తెలిసి మొత్తం ఇంగ్లాండ్ నుండి బర్మా, ఇదంతా బర్మా టేక్ అని అంటారండి. ఇప్పుడు మనం మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి వెళుతున్నామండి. నా పేరెంట్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం. చాలా మంది స్టూడెంట్స్ కూడా భయపడేది మ్యాథ్సే. మరి మా డిపార్ట్మెంట్ స్పెషల్గా మీకు చూపించాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్కి తీసుకొస్తున్నాను. మరి ఇక్కడ నేను లెక్చరర్గా పనిచేశాను, హెడ్గా పనిచేశాను, ఇక్కడ నుండే ప్రిన్సిపల్గా ప్రమోట్ అయ్యాను నేను. నాకు ఈ డిపార్ట్మెంట్తో ఉన్న అనుబంధం ముఖ్యంగా నా ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ ఈ ప్లేస్లోనే స్పెండ్ చేశాను అనిపిస్తుంటుంది. ఈయన డాక్టర్ విజయ్ కుమార్ గారు, మ్యాథ్స్ హెచ్ఓడి, డాక్టర్ ప్రదీప్ గారు లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, విజయ్ డానియల్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. మా డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనం విజయ్ కుమార్ గారు ఒక 2 మాటల్లో మీకు తెలియజేస్తారు. మేడం, I am Dr. Vijay Kumar andi. I am also alumni of this college and this department. సార్ మేము ప్రతి డిపార్ట్మెంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సార్. మరి మీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో ఎలాంటి విశేషాలు ఉన్నాయి? మా మ్యాథమెటిక్స్లో చాలా విశేషాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా స్టూడెంట్ యూనివర్సిటీ ర్యాంక్స్ మా డిపార్ట్మెంట్కి వస్తాయండి. మ్యాథమెటిక్స్లో ఇక్కడ లిస్ట్ ఉంది, ఒకసారి చూడండి. ఇది గత 5 ఏళ్ళుగా మా స్టూడెంట్స్ ర్యాంక్ హోల్డర్స్ అండి యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో. అట్లాగే మా డిపార్ట్మెంట్లో అకాడమిక్కే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ కూడా ఇస్తామండి. అంటే వాళ్ళని క్విజ్లు, వాటికి సెమినార్స్, వాటికి వెళ్ళటానికి ఎంకరేజ్ చేయటం అవన్నీ ఉంటాయండి. సో మా డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా స్టూడెంట్ ప్రోగ్రెషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. దీస్ ఆర్ ది ఎంప్లాయీస్ స్టూడెంట్ ప్రోగ్రెషన్. మా కాలేజ్లో చదివి ఎంప్లాయీస్గా వెళ్ళిన వాళ్ళండి రీసెంట్ ఇయర్స్లో. ఇవన్నీ లిస్ట్ అయితే చాలా ఉంటుంది. ఇవి వచ్చేసరికి యూనివర్సిటీ కాంపిటీషన్స్లో కానివ్వండి, ఇంటర్ కాలేజ్లో కానివ్వండి, మా స్టూడెంట్స్ వచ్చిన అచీవ్మెంట్స్, ఇవన్నీ ర్యాంక్ హోల్డర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ మా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి వస్తుండేయండి ఎక్కడికి వెళ్ళినా కూడా. మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ప్రముఖులు ఉన్నారు సార్? సో ప్రతి డిపార్ట్మెంట్ ఎక్కడ వదలట్లేదు ప్రముఖులు. ఇంకా సార్ ఏమో గోల్డ్ మెడలిస్ట్, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రముఖులు ఉన్నారు. అవును, యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ ప్రొఫైల్ చెప్పాలంటే 7 స్టాఫ్ మెంబర్స్ ఉన్నామండి మేము. అవుట్ ఆఫ్ 7, 4 మెంబర్స్ పిహెచ్డి డాక్టరేట్స్ ఉన్నాయండి. ఇద్దరికేమో ఎంఫిల్ ఉంది, ఒకళ్ళేమో పిహెచ్డి పర్స్యూ చేస్తున్నారు. సో టోటల్గా డిపార్ట్మెంట్లో అందరూ కూడా రీసెర్చ్ ఓరియంటేషన్ వాటిల్లోనే ఉన్నామండి. అట్లాగే మేము రీసెర్చ్లో ఉన్నాం కాబట్టి స్టూడెంట్స్ని కూడా ఆ వైపుకి ఎంకరేజ్ చేసుకుంటూ మేము తీసుకెళ్తామండి. అట్లాగే చూస్తే కెమిస్ట్రీలో ఆలమ్నై, మా డిపార్ట్మెంట్లో ఆలమ్నై, వీళ్ళందరూ ఒకటే. ఎందుకంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆలమ్నై చాలామంది ఉన్నారండి. మ్యాథమెటిక్స్ అంటే చాలా మంది భయపడతారు సార్ సబ్జెక్ట్. సో మరి మీ దగ్గరికి వచ్చేసరికి ఆ భయం ఉండదు అంటారా? మా దగ్గర మా స్టూడెంట్స్ అయితే భయపడరండి. ఎందుకంటే మేము అట్లాగే వాళ్ళని ఓరియంటేషన్ ఇస్తాము. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ అండి అన్నిటితో పోల్చుకుంటే. కాకపోతే పిల్లలకి కొద్దిగా భయం, అది అర్థం కాకపోతే కష్టంగా ఉంటుంది, కానీ అర్థమైతే ఏమున్నదండి. మేము నెంబర్ ఆఫ్ క్లాసెస్ యాక్చువల్గా సిలబస్లో 60 అవర్స్ ఉంటే మేము 90 అవర్స్ వరకు వాళ్ళకి తీసుకుంటాం, ఎక్స్ట్రా అవర్స్ తీసుకుంటాం. అట్లాగే రెమెడియల్ క్లాసెస్ తీసుకుంటాం. అట్లాగే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు మా స్టాఫ్ మెంబర్స్ ఎవరిని అడిగినా కూడా మేము డౌట్ క్లారిఫై చేస్తామండి. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటేనండి, కాలేజీ అడ్మినిస్ట్రేషన్లో ప్రిన్సిపల్ గారికి బాగా అడ్మినిస్ట్రేషన్లో క్లోజ్గా ఉండేలాగా మా డిపార్ట్మెంట్ మొదటి నుండి రైట్ ఫ్రమ్ సోమయాజులు గారు, ఆయన హెచ్ఓడిగా చేశారు. అప్పటి నుండి కూడా అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ప్రిన్సిపల్కి మా డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్స్ ఉంటుంది.
అడ్మిషన్స్ చేయటం దగ్గర నుండి కానివ్వండి, ఎగ్జామినేషన్స్ దగ్గర నుండి కానివ్వండి, మిగిలిన Time 1977 సైక్లోన్కి కాలేజీ మొత్తం బాగా ఎఫెక్ట్ అయినప్పుడు సంజయరావు గారు, రమేష్ చంద్ర ప్రసాద్ గారు అని, సంజయరావు గారు ఉన్నారు, రమేష్ చంద్ర ప్రసాద్ గారు నో మోర్ నౌ, వాళ్ళే లీడ్ తీసుకొని మళ్ళీ కళాశాల ఈ మొత్తం రిపేర్స్ అన్నీ కూడా వాళ్ళే టేకప్ చేయటం జరిగిందండి. అంత పాత్ర మా డిపార్ట్మెంట్ తరఫున ఉంటూ ఉంటుందండి. అట్లాగే రమేష్ చంద్ర ప్రసాద్ గారండి హేలీ తోకచుక్కు వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియోలో కామెంటరీ ఇచ్చారండి రమేష్ చంద్ర ప్రసాద్ గారు. ఓకే, నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు మనం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి వెళుతున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ డిపార్ట్మెంట్స్. డాక్టర్ శాలిని గారు, హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీషు. మేడం విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటి? అంటే మాకు లిటరేచర్ ఉంది, అది మా కాలేజ్ స్పెషాలిటీ. Okay. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ. యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్విప్డ్ టీచర్స్ ఫర్ లిటరేచర్. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ది బెస్ట్ నెంబర్ 1 అనేది ఆ టాక్ వస్తుంది. అవును అండి, అంటే అన్ని మొత్తం అచీవ్మెంట్స్ అన్ని మీ కాలేజే తీసేసుకుంటే ఎట్లా? వేరే కాలేజెస్ వదలరా? అందరికీ జనరల్ ఇంగ్లీష్ కాకుండా స్పెషల్ ఇంగ్లీష్ అని, లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్ లాగా స్పెషల్ ఇంగ్లీష్ అని ఒక కోర్స్ ఓకే, అది మాకు. అది ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్టేట్. ఓకే, వెరీ దీని నైస్. స్టేటస్, మా డిపార్ట్మెంట్ స్టేటస్. ఓకే, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ప్రముఖులు వచ్చారు? అందరూ మా డిపార్ట్మెంట్కి పెట్టుకోవచ్చు, అంటే అందరికీ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. చాలా మంది కూడా ఇక్కడ లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకొని. అవును, ఇక్కడ మీ ఇందులో ఎవరైనా ఉన్నారా? అది అందరూ. ఓకే, సో వదలబుద్ధి అవ్వట్లేదా కాలేజీ మీకు ఇంకా? మేమిద్దరం జూనియర్ ఇంటర్ నుంచి ఇక్కడే చదువుకున్నాము. పీజీకి బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే ఇక్కడ వచ్చి జాయిన్. ఓకే, వెరీ నైస్. అంత అటాచ్మెంట్స్ ఎందుకు వచ్చినాయి అసలు మీకు ఈ కాలేజ్తో? అంటే కాలేజ్ మమ్మల్ని వర్సటైల్గా డెవలప్ చేస్తుంది. ఓకే, అంటే కార్పొరేట్ కాలేజెస్కి మాకు ఉన్న డిఫరెన్స్ అదే. కార్పొరేట్ ఏంటంటే మగప్ చేసి వాళ్ళని స్టూడియస్ చేసి ఎగ్జామ్స్కి తయారు చేస్తారు. ఇంకో 2-3 కాలేజెస్లో లిటరేచర్ ఉంది, స్పెషల్ ఇంగ్లీష్ ఉంది. కానీ మా కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ, లిటరేచర్ని టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎప్పుడు 1885లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి నెంబర్ 1 కాలేజ్గా లిటరేచర్ లాంగ్వేజ్ విల్ బి టాట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్, లిటరేచర్ మాత్రం స్పెషల్ ఇంగ్లీష్. మేము మా స్టూడెంట్స్ పీజీ అంటే ఇంగ్లీష్ చేయడానికి, ఆ తర్వాత పిహెచ్డి, నెట్ స్లెట్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో దానికి మంచి ఫ్యాకల్టీ మాకు ఉందన్నమాట. ఇంకా మాకున్న, చెప్పాను కదా, కాలేజ్తో ఉన్న రిలేషన్, వీఆర్ వర్సటైల్, వీఆర్ డెవలప్డ్ లైక్ దట్ బై ద ఫ్యాకల్టీ. మా ప్రీవియస్ ఫ్యాకల్టీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాకల్టీ. మేము కూడా మా పిల్లల్ని అలాగే ట్రైన్ అవ్వాలి. అందుకే మాకు కాలేజ్కి మళ్ళీ లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ అవ్వాలి, అవుతారు మీ తర్వాత. ఇదిగోండి వీళ్ళలో కొంతమంది అమ్మాయి నా స్టూడెంట్, అలాగా డైరెక్ట్ స్టూడెంట్స్. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరెవరో చెప్పండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అందరూ all 5 members, 6 members are old students. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ స్ట్రక్చరు రేర్ స్ట్రక్చర్ అండి. దీనిలో ఒక కీ స్టోన్ ఉంటుందండి. కీ స్టోన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఒక్క స్టోన్ మీదే ఇవన్నీ నిలబడి ఉంటాయండి. మధ్య గ్యాప్లో ఎలాంటి సిమెంట్ కానీ సున్నం కానీ ఏమీ ఉండదు. ఒక్క స్టోన్ సపోర్ట్తోనే మొత్తం ఉంటుందండి. అంటే 140 సంవత్సరాలు అయినా సరే సార్, ఎక్కడ కూడా చిన్న క్రాక్ అనేది మనకి ఏం లేదు. ఇంకో 500 ఇయర్స్ అయినా కానీ బిల్డింగ్ ఇలానే ఉంటుంది. పైన స్లాబ్లో ఎవ్రీ ఇయర్ జూన్లో మైనర్ రిపేర్స్ చేపిస్తామండి. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్. దీని ఒరిజినాలిటీ పోకుండా ఉండకూడదా అనే కొన్ని ప్లేసెస్లో రాక్ స్ట్రక్చర్స్కి పెయింట్స్ వేస్తారండి. వీ డోంట్ ప్రిఫర్ పెయింటింగ్, ఎందుకంటే పెయింట్ వేస్తే ఇంక అసలు దీని న్యాచురాలిటీ పోతుంది.
అందుకనే పెయింట్ వేయాలి. ఓకే నైస్ సార్. సో అప్పటి సంపదను అలా కాపాడుతూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్? ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్దాం మేడం. ఇది ఓల్డ్ బిల్డింగ్ మేడం. 1842లో ఫౌండేషన్ వేసిన బిల్డింగ్ ఇది. ఓకే. 1892లో స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ మోటో ఆఫ్ అవర్ కాలేజ్, ఈ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. ఇది వచ్చేసి పైన ఆంధ్ర యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఉండేది, ఇప్పుడు వేరే రూమ్కి షిఫ్ట్ చేసాము. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు విశాఖపట్నం మీద బాంబింగ్ జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఏసీ కాలేజీలోనే కొంతకాలం 6 months ఇక్కడే రన్ అయిందండి. ఈసీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ రన్ అయినాయండి. అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ స్టార్టింగ్ కూడా ఏసీ కాలేజీలోనేనండి, ఇక్కడ నుండి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఈ ప్లేసు సైన్స్ స్టూడెంట్స్కి మరవలేని ప్లేస్ అండి. అంత అటువైపు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్కడ ఒక స్టూడెంట్ ఇక్కడ ఒక స్టూడెంట్ నిలబడితే అక్కడ ఉన్న అతను చిన్నగా మాట్లాడితే ఇతనికి వినిపిస్తుందండి. ఎకో సిస్టము. అందుకని సైన్స్ స్టూడెంట్స్ మీరు ఎవరిని అడిగినా, గత 50-60 ఏళ్ళ వాళ్ళని ప్రతి స్టూడెంట్ని అడిగినా కానీ దీని ఇంపార్టెన్స్ చెప్తారు. టవర్ బిల్డింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, మీకు టైం టేబుల్ అంటించే దగ్గర, నోటీస్ బోర్డు దగ్గర అని అంటే చెప్తారండి. అంత ఈ ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. మామూలుగా లైక్ గోల్కొండ మనం గ్రౌండ్ ఫ్లోర్లో చప్పట్లో కొడితే లైక్ దట్. ఓకే, రీసౌండ్ వస్తుంది. అదే. ఓకే. సో అప్పట్లో అసలు ఇంజనీర్స్ సూపర్ టాలెంట్ సార్ వాళ్ళది. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అండి, డిగ్రీ ల్యాబ్ ఇది. దిస్ ఈజ్ ఓల్డ్ బిల్డింగ్ స్ట్రక్చర్. యూ సీ ద వుడెన్ ఫ్లోరింగ్. ఇది సుమారుగా 130 సంవత్సరాల క్రితం కట్టిందండి. దానికి మేము జస్ట్ పెయింట్స్ కూడా ఎక్కువ వాడమండి. ఆ పెయింట్స్ తోటి ఏమన్నా వుడ్ ఏమన్నా పాడవుతుందేమోనని. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ రకంగానే ఉంది. మరి అంత క్వాలిటీ తోటి ఆ రోజుల్లో చెదలు కూడా పట్టదండి. ఇది డిగ్రీ ల్యాబ్, స్టూడెంట్స్కి ఉపయోగిస్తాము. అట్లే అటువైపు ఓ డిగ్రీ ల్యాబ్ ఉందండి, పైన ఇంటర్మీడియట్ ల్యాబ్ ఉంది. ఈయన మిస్టర్ శ్రీనివాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లెక్చరర్. హలో సార్. హాయ్. సో ఫిజిక్స్ ల్యాబ్ మీరు ఇది మొత్తం అంతా డిపార్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ దీనికి సంబంధించి అంటే వేరే కాలేజెస్తో పోలిస్తే ఇక్కడ ఏంటి ప్రత్యేకత? 1934లో ఇది ఎస్టాబ్లిష్ చేశారండి ఫిజిక్స్ డిపార్ట్మెంటు. మిగిలిన కాలేజెస్తో పోలిస్తే మా కాలేజ్ అనేది యునిక్ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ల్యాబ్సేనండి. మా ల్యాబ్స్లో 130 years నుంచి ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ మేము ప్రిజర్వ్ చేసాము. మీకు అది డిస్ప్లే చేస్తాము. అప్పుడున్నటువంటి క్లౌడ్ ఛాంబర్స్ కానీ, తర్వాత E/M మెథడ్ అని, తర్వాత డిశ్చార్జ్ ట్యూబ్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఇవన్నీ ప్రొడ్యూస్ చేసేటటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ప్రిజర్వ్ చేసాము. ఇవి మీకు ఏ కాలేజీలో కూడా దొరకవు, ఇండియా వైడ్గా ఎక్కడ చూసినా అక్కడ దొరకవు. మేము అన్నీ కూడా ఫారిన్ నుంచి అప్పుడు తెప్పించుకొని ఇక్కడ ప్రిజర్వ్ చేసి వాటిని మేము ఇప్పుడు పిల్లలకు కూడా అప్పుడప్పుడు మేము డెమాన్స్ట్రేషన్ చెప్పడానికి మాకు అవి చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. దీంట్లో పనిచేయటం కూడా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాం మా పిల్లలతో. దిస్ ఈజ్ అవర్ ల్యాబ్. మీరు ఓల్డ్ స్టూడెంట్ సార్ ఇక్కడ? లేదండి, మాస్టర్ స్టూడెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్తో ఉన్న ఎక్స్పీరియన్స్ మాస్టర్. ఈ డిపార్ట్మెంటు అంటే మాకు కాలేజ్ ఎలా ఉంటుందంటే మేడం, ఇది యాక్చువల్గా మేము కాలేజ్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వం. చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు కానీ మా ఇంట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అన్నంత ఫ్రీగా ఉంటామండి. మా లెక్చరర్స్ కూడా అలాగే, జస్ట్ లైక్ పేరెంట్స్. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము అదే ట్రెడిషన్ ఫాలో అవుతామండి. ఈ ల్యాబ్లో వచ్చేసరికి యూనిక్ ఆపరేటర్స్ ఉన్నాయండి, రామన్స్ ఎఫెక్ట్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇవి దాదాపు ఎక్కడ దొరకవు. ప్లస్ చాలా కాలేజెస్లో ప్రాక్టికల్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. థియరీ క్లాసెస్కి ఇచ్చినంత ప్రాక్టికల్స్కి ఇవ్వరండి. కానీ మాకు బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్, అందరూ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ కాబట్టి రెంట్కి కూడా బాగా వెయిటేజ్ ఇస్తామండి, కంపల్సరీ చేయిస్తాం. అది ప్లస్ ఎక్విప్మెంట్ యూనిక్గా ఉంటుంది ఇక్కడ. అంతా బ్రిటన్ నుంచి తెప్పించిన ఎక్విప్మెంట్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. అవి ఇప్పటికి కూడా ప్రిజర్వ్ చేసి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. ఓకే సార్, ల్యాబ్ చూద్దాం. దిస్ ఈజ్ ఆప్టిక్స్ ల్యాబ్ అండి. ఓకే. ఆప్టికల్ బెంచెస్ ఉన్నాయి మా దగ్గర.
తర్వాత మైక్రోస్కోపు, ట్రావెలింగ్ మైక్రోస్కోపు, తర్వాత స్పెక్ట్రోస్కోప్ అని మాకున్నవి. మీరు చూస్తున్నది ట్రావెలింగ్ మైక్రోస్కోప్స్ అండి. దీంట్లో సోడియం లైట్, సింగిల్ లైటు మేము పెట్టేదానికంటే కూడా మా దగ్గర పనిచేస్తున్నటువంటి అటెండర్ కాంతారావు చాలా స్పష్టంగా న్యూటన్స్ రింగ్స్ని ఫామ్ చేస్తారు. అంటే దానిని బట్టి మా ఎఫిషియన్సీని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇదిగో మా కాంతారావు అది న్యూటన్స్ రింగ్స్ పెట్టేసేస్తాడు, చక్కగా వస్తాయి. న్యూటన్స్ రింగ్స్ అంటే లైట్ అనేది మనకి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే అది వెళ్ళి మనకి ఫామ్ అయ్యేటటువంటి రింగ్స్ ఫామ్ అవుతాయి, న్యూటన్స్ రింగ్స్ ఫామ్ అవుతాయి. వెడ్జ్ మెథడ్ అని ఉంటుంది. అవన్నీ కూడా చాలా చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి. ఆప్టిక్స్ ల్యాబ్లో ఇవి చూడటం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా థియరీ కూడా రాయటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ ఆప్టికల్ బెంచ్ అండి. దీంట్లో డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మీకు ఇండియాలో కూడా ఎక్కడ దొరకదు. మా ఏసీ కాలేజీలో తప్ప మీకు ఎక్కడ కూడా ఈ ఆప్టికల్ బెంచ్ చూడరు, చూసి ఉండరు కూడా. ఆ రోజుల్లో మాకేంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా కూడా మేము ఇండియాలో కొన్నది కాదండి. మాకు అన్నీ కూడా బ్రిటన్ నుంచి, జర్మనీ నుంచి వచ్చినటువంటివే. సో వీటి మీద పిల్లలు చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈస్గా థియరీలో వాళ్ళకి మంచి మార్కులు రావడానికి మా ప్రాక్టికల్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. ఈ పైన చూస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా మా గ్రేటెస్ట్ లెక్చరర్స్ అండి. సో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్వర్గస్థులైన వాళ్ళు ఉన్నారు. ఎంసెట్ ఇప్పటి క్రేజ్ అయితే ఏదో ఉందో ఆ ఎంసెట్కి పితామహులు ఎవరు అనంటే ఏసీ కళాశాల అధ్యాపకులు. వాళ్ళల్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుండి ఆర్ చలపతిరావు గారు, సివి ప్రసాదరావు గారు, మ్యాథమెటిక్స్ నుండి సోమయాజులు గారు, కెమిస్ట్రీ నుండి అబ్దుల్ ముజీర్ గారు, బాటనీ నుండి టిఎస్ రామారావు గారు, జువాలజీ నుండి యేసురత్నం గారు, ఇటువంటి ప్రముఖులు ఎంసెట్కి బుక్స్ రాయటంలో కానివ్వండి, కోచింగ్ ఇవ్వటంలో కానివ్వండి సిద్ధహస్తులు. వాళ్ళు వేసిన బాటలే ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నడిచిందని చెప్పటానికి అటువంటి ప్రముఖమైన అధ్యాపకులు మా కళాశాలలో ఉన్నారని చెప్పడానికి ఎంతో గర్విస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్ అండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్. ఫస్ట్ కాలేజీ ఇలా ఉండేదండి. ఆ కన్స్ట్రక్షన్ జరగటానికి ముందు జరుగుతున్నప్పుడు అండి, టవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, టవర్ వచ్చిన తర్వాత. ఇది ఓపెన్ ఆడిటోరియం అండి. ఒకటి క్లోజ్డ్ ఇండోర్ ఉంది, ఇది ఓపెన్ అండి. యానివర్సరీ కానీ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, జనవరి 26, ఆగస్ట్ 15 స్టూడెంట్స్ పెరేడ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మాకు సుమారుగా 5-6 వేల మంది కూర్చోవటానికి ఫెసిలిటీ. ఏదన్నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా, గవర్నమెంట్ కొలాబరేషన్స్తో జరిగేవి కూడా ఇక్కడే, 5K రన్ అటువంటివి కూడా ఇక్కడే మేము చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ పెట్టారు అప్పట్లో ఎవరెవరు చదివారో. అవును మేడం. ఫోటోలు మొత్తం అవును మేడం. మీరు ప్రిన్సిపల్ అయిన తర్వాత ఎంతమంది సార్? నేను ప్రిన్సిపల్ అయిన తర్వాత నేను 2 years అయిందండి. మరి డిఫరెంట్ జాబ్స్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఆఫ్ ఈ గ్లోబల్ సినారియోలో ఎక్కువగా సాఫ్ట్వేరు అబ్రాడ్ వెళ్తున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కాలేజీ తోటి ఈ రోజుకి కూడా కోఆర్డినేట్ అయ్యి మా అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తూనే ఉన్నారండి. సార్ మొత్తం ఓవరాల్గా మేము కాలేజ్ అంతా చూసాము. మొత్తం చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా చాలామంది అరకే మనం కూడా ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకే అనిపిస్తుంది. అసలు అడ్మిషన్ అనేది ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎక్కడి నుంచి అంటే 10th అయిపోయిన తర్వాత నుంచి మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు? అవును మేడం. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్కి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి బోత్ మీడియా ఉన్నాయండి. దట్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంది. మరి దానికి డైరెక్ట్గా కాలేజీకి వచ్చి అప్లై చేస్తే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సీట్స్ అలాట్ చేస్తాం మేము. అదేవిధంగా డిగ్రీకి వచ్చేసి గత 5 సంవత్సరాల నుండి కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్లో స్టూడెంట్ అడ్మిట్ చేసుకోవాలి. 2-3 ఆప్షన్స్ పెట్టాలి స్టూడెంట్. ఆ ఆప్షన్స్ని బట్టి మాకు వస్తారు. అదేవిధంగా పీజీకి కూడా స్టేట్ వైడ్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. దానిలో కౌన్సిలింగ్ ద్వారా స్టూడెంట్స్ వస్తారు. ఇది అడ్మిషన్ ప్రాసెస్. వీటిల్లో మా దగ్గర చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఫీ రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఏదో రకంగా రీయింబర్స్మెంట్ వాళ్ళ చదువుకి ఎలాంటి ఆటంకం కలగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉందండి మాకు. ఓకే సార్. సార్ ఇక్కడ నుంచి ఓన్లీ గుంటూరే కాదు, చాలా ప్లేసెస్ నుంచి కూడా వచ్చి చదువుకుంటారు ఇక్కడ. అవునండి. సో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మాకు 3 హాస్టల్స్ ఉన్నాయండి. ఐరహాల్, ఉల్ఫాల్, స్టాక్ హాల్ అని. అవి కూడా సుమారుగా 75 సంవత్సరాల నుండి రన్ అవుతున్నాయి. మరి డైరెక్ట్గా స్కాలర్షిప్స్ తోటి ఆ స్టూడెంట్స్ చదువుకోవచ్చు మాకు. మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది. మరి రానున్న సంవత్సరాల్లో ఇప్పుడున్న కోర్సులే కాకుండా ఇంకా కొత్త కోర్సులు స్టార్ట్ చేయడానికి మేము మా మేనేజ్మెంట్ వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్కి మరలా నెక్స్ట్ జూన్, జూలైకి 2-3 కొత్త కోర్సెస్ తీసుకొని, అవి కూడా ముఖ్యంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ తీసుకొని చదువుతున్న విద్యార్థికి చదువు అయిపోయిన వెంటనే ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యేలాగా స్టూడెంట్స్ని మోల్డ్ చేయటమే కళాశాల యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని మోటోగా తీసుకొని మేము కళాశాల అధ్యాపకులు, మా మేనేజ్మెంటు ముందుకు వెళుతూ ఉందండి. చాలామంది దీనిలో మా ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, దాతలు కానివ్వండి, మాకు చేస్తున్న సహాయానికి ఏబిఎన్ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇటు కాలేజ్ కానివ్వండి, హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా? ఫీజు వచ్చేసి ఇంటర్మీడియట్కి సంవత్సరానికి 4,500 గవర్నమెంట్ ఫీజే. అదేవిధంగా డిగ్రీకి వచ్చేసి 5,500 రూపాయలు మాత్రమే మేము తీసుకుంటామండి. ఇంకేదన్నా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నా కానీ అవి కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీ తప్ప సింగిల్ ఎన్పీ కూడా ఎక్స్ట్రా కాలేజీ ఇప్పుడు కాదండి, ఎప్పుడూ కూడా కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేయబోదు కూడా. ఓకే. ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏమేమి? అదర్ యాక్టివిటీస్ ఇదిగండి మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తాం, పీజీ ఎంట్రన్స్కి కోచింగ్ ఇస్తాం. ఇదే కాకుండా స్టూడెంట్స్ని డిఫరెంట్ కాలేజెస్లో జరిగే ఫెస్ట్లకి మేము స్టూడెంట్స్ని ట్రైన్ చేసి పంపిస్తూ ఉంటాం. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ సెల్ అనేది సపరేట్గా ఉందండి. వాటిల్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం. మేము గత 2 సంవత్సరాల నుండి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ అందరికి కూడా బేసిక్ నీడ్స్ అయినటువంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మేము నేర్పిస్తున్నాం. ప్రతి స్టూడెంట్ కంప్యూటర్ నేర్చుకోవటం అనేది మ్యాండేటరీ చేశాం. కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అసలు దీని పూర్వ వైభవం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎంతమంది మహామహులు ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారో, సో చాలా విషయాలు తెలియజేశారు. ఇంకా చాలామంది ప్రముఖులను కూడా తయారు చేస్తున్నారు మీరు మీ కాలేజీ ద్వారా. అండ్ ఇంకా 140 years, ఇంకొక 100 years కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ మేము కాలేజ్ ఇంటర్వ్యూకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మ్యామ్. సో మీ పేరేంటి? నా పేరు వేదశ్రీ మ్యామ్. మీ పేరు? దివ్యా మ్యామ్. ఓకే వేదశ్రీ, ఇక్కడే ఏం చదువుతున్నారు ఇక్కడ మీరు? నేను 3rd year BSc మ్యామ్. 3rd year BSc. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? విద్యా బోధన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని కాలేజ్తో పోలిస్తే అని చెప్పారు. సో ఎలా అనిపించింది మొత్తం అంతా ఓవరాల్గా మీకు ఇక్కడ చదవడం? బయట ఉన్న కాలేజెస్ కంటే యాక్చువల్లీ ఇది పాత కాలేజ్ కాబట్టి కొంచెం కొంతమంది లెక్చరర్స్, ఓల్డ్ లెక్చరర్స్ ఉన్నారు మ్యామ్. ఇప్పుడు కొత్త ఫ్యాకల్టీ కంటే ఓల్డ్ ఫ్యాకల్టీ మంచిగా టీచ్ చేస్తారు. ఓవరాల్గా బాగానే ఉంటుంది. అండ్ నార్మల్గా మీకు ప్రాక్టికల్స్ కూడా చాలా బాగా జరుగుతాయి జరుగుతాయి. సో వేరే కాలేజెస్తో పోలిస్తే ఇక్కడ జరుగుతాయి, మంచిగా జరుగుతాయి. ఓకే. స్ట్రిక్ట్గా కూడా జరుగుతాయి. ఓకే, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మరి మీరేమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? మ్యామ్ నేను నెక్స్ట్ పీజీ చేయాలనుకుంటున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ లేదు మ్యామ్, సెంట్రల్ యూనివర్సిటీకి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రాలో ఎలా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఫేమస్, అలా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని అక్కడ ఒక బ్రాంచ్ ఉంది మ్యామ్. ఇట్లానే లైక్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఫేమస్ అది కూడా అలానే ఫేమస్. నేను అక్కడ పీజీ చేయాలనుకుంటున్నాను. సో ఎలా జాయిన్ అయ్యారు? మా డాడీకి మేబీ తెలిసి ఉండొచ్చు మ్యామ్. నేనైతే ఎన్సీసీ ఉంది అని జాయిన్ అయ్యాను. ఓకే, ఎన్సీసీ కోసం జాయిన్. ఇష్టమా ఎన్సీసీ? ఎస్ మ్యామ్. అంటే దానివల్ల మాకు బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని జాయిన్ అయ్యాను. ఎలా ఉంటుంది ఇక్కడ ట్రైనింగ్, ఎన్సీసీ ట్రైనింగ్? బాగుంటుంది మ్యామ్. మనకి 2 years జరుగుతాయి మ్యామ్. అంటే 3 types ఉంటారు, B1, B2, C cadets అని 3 types ఆఫ్ క్యాడెట్స్ ఉంటారు. B1 అంటే స్టార్టింగ్ అది ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్ మ్యామ్. B2లో మనకి ట్రైనింగ్ జరిగిందంతా ఎగ్జామ్ ఉంటుంది, అదొక సర్టిఫికేట్ మ్యామ్. B2 అయిపోయిన తర్వాత C సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఈ B2 కంటే కూడా మనకి C సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్కి కానీ, బయట గవర్నమెంట్కి మనం ఏమన్నా చేయాలి లైక్ గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే సెంట్రల్ జాబ్స్కి వాటికి వెళ్ళాలంటే ఎన్సీ సర్టిఫికేట్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. సో నేను బెనిఫిట్స్ అంటే ఈ సర్టిఫికేట్ కోసం. ఎస్ మ్యామ్. ఓకే. అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి? ఎస్ మ్యామ్. అంటే లైక్ ప్రిఫరెన్స్ ఇస్తారు మాకే ఎక్కువ, బాయ్స్ కంటే కూడా. స్ట్రెంగ్త్ గర్ల్స్కి తక్కువే మ్యామ్, కానీ ఇస్తారు మంచిగా.
దివ్య, నేను అక్కడ దూరం నుంచి చూస్తే నీ బాయ్ అనుకున్నా హెయిర్ కట్ చూసి. సో ఎలా జాయిన్ అయ్యి ఎక్కడ కూడా నీకు ఎలా తెలుసు? నా గోల్ వచ్చి ఐపీఎస్ అవ్వాలని. సో ఈ సర్టిఫికేట్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి అన్నారు మ్యామ్. ఈ కాలేజ్లో నేను యాక్చువల్గా ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళి మా మమ్మీ నేను వెళ్ళి అడిగాము, ఆ కాలేజెస్ మంచిగా ఉండదు. ఏసీ కాలేజీలో 25 ఆంధ్ర బెటాలియన్ అనేది మంచిగా ఉంటుంది. మా సార్ అంటే ఇక్కడ చేసిన సార్ ప్రజెంట్ 2017లో ఆర్డీసీ చేశారంట. సో ఈ కాలేజ్లో మంచిగా ఉంటుందని చెప్పి అన్నారు మ్యామ్. సో దానివల్ల దీంట్లో ఎన్సీసీ కోసం ప్లస్ స్పోర్ట్స్ కోసం కూడా జాయిన్ అయ్యాను మ్యామ్. సో స్పోర్ట్స్ బాగా స్పోర్ట్స్ 3 ఇయర్స్ కటింగ్. స్పోర్ట్స్లో 3 ఇయర్స్ నుంచి సౌత్ జోన్ ఆడుతున్నాను మ్యామ్ మన కాలేజ్ నుంచి. ఓకే. స్పోర్ట్స్లో ఏంటి, ఏ గేమ్స్ మీకు? నేను వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడాను మ్యామ్. షూటింగ్ బాల్ 10th క్లాస్లో నేషనల్స్ ఆడాను మ్యామ్. ఇక్కడికి వచ్చినాక మన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో నేను వాలీబాల్ 1 ఇయర్ సౌత్ జోన్ ఇక్కడ కర్ణాటకలో ఆడాను. బ్యాడ్మింటన్ 2023లో కేరళలో ఆడాను, 2024లో కర్ణాటకలో ఆడాను. నైస్ నైస్. అంటే అదర్ యాక్టివిటీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎస్ మ్యామ్. ఓకే, నైస్.